వచ్చింది ఏ అవ్వరా అమ్మమ్మ అమ్మమ్మన మళ్ళీ ఎందుకు వస్తుంది ఏ తెలియదు మన పెట్టలో కొట్టిన దాని రూపాయలు చాలా భూములన్నీ కొడుకులకు ఇచ్చింది పైసలన్నీ భూములన్నీ కొడుకులకు ఇచ్చింది ఇది కత్తుంది ఎవరా నెల్లంటి ఉంటది వస్తుంది మరి మదలి మొదలు ఇంకా వస్తుందా మళ్ళా రావా రా ఎటు కత్తున్నావురా మనిటికి ఏ మదలి అంటున్నావురా వందలి అంటే అచ్చలో తిడతారా ఎవరన్నా తిట్టకుంటే ఏం చేస్తారా తిడతారా నువ్వు తోడుకొని వస్తున్నావు మళ్ళీ అట్లా తిట్టదు తిట్టదు నీకేమేరకరా దాని చాటరు ఇంకా కూర్చుని పెడతావారా కూర్చోదా కూర్చునేటకు దాన్ని ఎలా కొట్టు అవ్వ తినొచ్చినావు ఎప్పుడు వెళ్ళినావు తినొచ్చినావని అడుగుతున్నావు ఇంకా భూవెత్తవేంది దాని భూములు దాని పైసలు అన్ని కొడుకిచ్చి కత్తి ఎవడు పెడతారా బువ్వ నీకేం మెరకరా దాని రూపాయలు దాని చారని తెలియదు బువ్వ ఎంత కడతారా బువ్వ ఏదో అవ్వ భూమి నేను కొనుక్కున్నా అవ్వ భూమి అన్న కొడుకులకు ఇచ్చింది కొడుకులు వాళ్ళ ఇంటికాడ ఉంటారు మన ఇంటికాడ ఎందుకు ఉంటారా తెలియదు ఎక్కువ నువ్వు అయ్యానే బువ్వేయరా మొన్నటి దాకా నేను ఉండిపోయింది బువ్వెత్తాది అత్నాలు వాట ఇన్న ఉంటది నీకు తెలియదురా నువ్వు ఏమేరకరా నీకు మరి సపరేట్ నువ్వు దాని కొడుకుల దగ్గర కదే పోతుంది బువ్వేయకుంటే నీకేమేరకరా సపరేట్ నువ్వు అది అట్నే ఉంటుంది నువ్వు వేసిన కొద్ది నువ్వు నీకేమేరక సినిమా నువ్వు సపరేట్ దానికి నన్ను పెడుతుందంటే ఇక నాకేం పెట్టావు ఏం చేసినావని ఇంటికి అయ్యో నా బిడ్డ వస్తే అన్నం పెట్టు చెప్పాలి నన్ను బిట్టబట్టే కొట్టు రావట్టే ఈయన బిడ్డలు ఉన్న తీసుకోదా తినదా తినదా నన్ను ఎడుతాడు తిట్టబట్టే ఏం చేయాలి అక్కడనేమో కొడుకు కోడలు వాళ్ళు తిట్టబట్టి కొట్టబట్టి ఉన్న తినబట్టి ఇక నా బిడ్డ వస్తే బిడ్డనే బిడ్డ చేయబట్టి నేను ఎత్తు వాళ్ళ బిడ్డని నెట్టు చేయాలి ఎత్తు బతకాలి ఇక వాళ్ళు కొట్ట రావట్టి ఇక కొట్ట రావట్టి నేను భూమి బతికేందుకు బతకదు నన్ను ఎంత తిట్టబట్టే దొంగ ఏడుపులు ఈ సినిమానికి చెప్పుకుంటే ఏడుతున్నావు నీ సొమ్మంతా నాకేం పెట్టినావు నీకు వస్తున్నావు ఇక నీ కొడుకు ఉన్న భూమి ఇల్లు అన్ని అప్ప చెప్పినావు బిడ్డ అనుకుంటే ఇక్కడికి వస్తున్నావు ఏడికే పెట్టాలి నేను అప్పుడు తెలా నీకు కొడుకు అంగా నా బిడ్డకి ఇంత పెడతా అని ఆడెళ్ళగొచ్చినాక దారి పడుతున్నావు బుక్కడి బువ్వ అనుకుంటావు రోజు నెల అని ఉంటుంది బుక్కడి బువ్వ ఇప్పుడు వచ్చిందని పెడుతుందని పెడితే నీకేమేరకరా నీకు అన్ని తెలుస్తుంది నీకు తెలియదు ఇసొంటి లెక్కలు మరి నా బిడ్డ అయితే గిడి ఉన్న చారాను ఆటాను భూమి అంటే చెప్పాను పైసలన్నీ ఇస్తాను ఇయ్యదా అప్పుడు ఇత్తగి ఇవన్నీ నేను అందునా నా కొడుకు అనుకుంటే కొడుకు పైసలు భూమి ఇల్లు అన్నీ అప్పుడు చెప్పింది వాళ్ళు కొట్టిన వాళ్ళు ఇంటి దారి పడుతుంది నేనెందుకు ఉంచుకుంటారా చాలు ఇక నువ్వు కూర్చున్న కాడికి చాలు నువ్వు పో నీ ఇంటికి నువ్వు నీ కొడుకు దగ్గరికి అవి వచ్చిండు చూడిగా ఫస్ట్ అవనేళ్ళు పెట్టిండు వెనకకై కొడుకు దారి పట్టిండు బాలే వచ్చిండు పో తోవలు మంచిగా దొరుకుతున్నాయి ఉన్న పైసలను తీసుకొచ్చి నేవుంటావు తీసుకొస్తావు ఈయన పెడతావు మళ్ళీ ఊరంతా తిరుగుకుంటే మేము ఈడికి వస్తాం నీకోసం ఊరంతా తిరుగుతున్నాం మేము ఆడ ఏ నూతి పొందల వాడి చచ్చిందో మరి అక్క దగ్గరకు వస్తాను ఒక్క మాట చెప్పద్దా ఇన్ని రోజులు పెట్టిన జాలేకి మళ్ళీ తీసుకొచ్చిన పింఛన్ పడితే ఆహా భలే వదులుకొని అంటుర్రే మాటలు మీరు ముందు అవనెల్ల కొట్టినావు వెనకకై నువ్వు వచ్చిన వెనకలేనట్టు మాకు ఎప్పటిసేపు వచ్చింది పింఛన్ పడ్డది నీ ఇంటికి వచ్చింది
దాని రూపాయి తెలియదు రూపాయి తెలియకపోతే మాకు చెప్పాయి నీకు చెప్పాయి మరి వాళ్ళకి ఇచ్చింది చెప్పు. వాళ్ళకి ఇచ్చింది అడుగుండ్రి. బిడ్డ అనే ఊకే మీరు అరుచుకుంటలేరు అని చెప్పి బిడ్డ అని ఊకి ఈడికి వస్తుంది, పైసలు పట్టినాడాలి నీటికి వస్తుంది. ఈ ఇల్లు కట్టినప్పుడు నీకు పైసలు ఇచ్చిందట. అయ్యో మామ కుర్చీ ఎత్తున్నాయే. వచ్చి 15 దిశలు అయినాక ఇప్పుడు కృషి చెప్తాను వస్తున్నావు. ఇంకేదిరా ముసలి తెచ్చిచ్చిన కొద్ది గడ్డ తింటున్నావు, అంత మంచిగా అమ్మకి ఇస్తుంది, నువ్వు ఎడుతుంది. ముసలి దాన్ని సొమ్మంతా మీరే తింటురు పో. మేమేది మరి అడుగు, ముసలిదాని సొమ్మంతా మీరే తింటుర్రు. ఆడున్న భూమి అంతా అమ్మింది, ముసలోడు ఉన్నాక అంత తీసుకొచ్చింది. ఇగో ఇల్లు జాగోనిచ్చింది, ఇల్లు కట్టించింది, పింఛని పడితేనే ఇటు కత్తుంది. ఏమైనా అవ్వ గట్టిపోతున్నావు అంటే ఎట్లేదు నేను లేకపోతుంది కావచ్చు నేను అనుకుంటున్నాను. ఎండాకాలము లేదు పింఛని వాడు ఇటు కచ్చుడు ఇచ్చిపోడు. ఎవరికి ఇస్తుంది? ఉన్న భూమి నీకు ఇడిచిపెట్టే, ఇల్లు ఇడిచిపెట్టే, నువ్వు ఆడ లొల్లి పెట్టినప్పుడు అల్లి ఇటు వస్తుంది. నీ భూమి పడబడి ఆ భూమి మీద పరం పోవు, అది పట్ట అయితే ఏమైతే నువ్వే తెచ్చుకో. అవి పట్ట భూమి మీకు ఇచ్చింది, మాకు ఆ పరం పో నువ్వు తీసుకో. దగ్గరికి ఎందుకు వస్తుంది? మీరు భూమి పెట్టుకుని ఇల్లు భూమి కొని ఇచ్చింది, నీకు ఇల్లు కట్టించింది. మాకేమి ఇచ్చింది? మాకు అదే ఇల్లు కట్టించింది. నాకు పైసలు తెచ్చి ఇల్లు కట్టుకున్నాను. నేను ఉన్నాయని నువ్వు కొత్త ఇల్లు కడుతున్నావు, భూములన్నీ అమ్ముకుంటే కొత్త ఇల్లు కట్టుకుంటే ఇంకా దీన్ని ముసలిదాన్ని కొట్టుకుంటే మీరు బాగా నాటకం చేస్తున్నారు. ఈ ముసలిదానికి కూడా బుద్ధి లేదు. ఆడలో కొడుకు కోడలు పెట్టినప్పుడు ఇట్లా దారి పెడుతుంది. నాకేమి ఇచ్చినావు నువ్వు? 10,000 ఇచ్చినావా, 5,000 ఇచ్చినావా, 1,000 రూపాయలు ఇచ్చినావా బిడ్డకి కొనుక్కోమని? ఏమైనా నా కొడుకు అని కొడుకు పెట్టినావు. కొడుకు లేదు ఏం లేదు, అంత నీకే పెట్టింది, నీటిగానే ఉంటది ముసలి. దాని సొమ్ము మేము తినలేవు. ఎక్కడి మేము కట్టం చేసినాం కొనుక్కున్నాం, రూపాయి ఇవ్వలేదు మాకు. మరి నీకే పెట్టిన బిడ్డ అనేది మాకేం పెట్టలేదు. బిడ్డింటికి వచ్చినావు కదా, నా ఇంటికాడ అడుగు పెట్టద్దు, దీని ఇంటికనే ఉండాలి, దీంతోనే ఉండు, ఈయనే ఉండు, ఇడిచిపెట్టిపోతుంది. నువ్వు మళ్ళీ ఏడన్నా వాడి సత్తివా నాకు మెడకత్తది. చచ్చిపోతే నా మెడకెత్తాను చూస్తున్నావు. లేదు లేదు సప్పుడు చూస్తా చూడు, గుడ్ల బిడ్డ నీకే పెట్టిన నీ ఇంటికంటే గీడ ఎందుకుంటుంటా అంటుందా? నువ్వు సగం ఇచ్చినావు, సరి సగం. నీ ఎన్నడు నీ చేతులతో ఇచ్చింది ఎన్నడు నాకు? నీ చేత నాకు రూపాయి తెలియదు. అందుకని ఏమని చెప్పినా అక్కకి ఇయ్యకరా ఇచ్చినావా అగో అని చదువులో కానీ నువ్వే పెట్టినవాట ఆడ అంటాడు. మా అమ్మమ్మని పెట్టిందని భలే చెప్పుకుంటాడు చదువులో. నా పోరాడా ఆ పోరానికి రూపాయి చేత ఆడాడు అమ్మమ్మ పెట్టింది నీతో అన్నాడు. అబ్బో అమ్మ మేనమామ అంటే ఏం మేనమామ చదువుకోరా మీకే పెట్టింది అంతా మీరే చదువుకోరు. మేము తీసుకపో మీరే చదువుకో, నువ్వే చదువుకో. ఇక పోతున్నాం మేము పోతున్నాం కానీ మీ సంగతి మీది ఇద్దరిది ఒకటే. పోతుండు కానీ కొడుకు ముసల్దాని గురించి ఏం కాచలరా సాదు ఏం పెట్టి సాస్తావు సాదు. నీకు ఇచ్చిందా 10,000? మరి నీకు ఇచ్చిందా? బడి పీసులని కడితే మరి అండి పెట్టిగా నాకు దాని చేత సారణ తెలియంటే నీకు 10,000 ఇచ్చిందా? నీ దండం పెడతా అద్దరం మన ఇంటికాడ పోయే ముసలిదాన్ని మా ఇంటికాడ అద్దు పోయే. ఎందుకు ఉండనురా? ఉండను అంటావు నువ్వు. అమ్మని అంటాను, నన్ను అమ్మని అంటావు, కొడుకు దగ్గర పోతావని అంటావు. నేను ఎక్కడైనా పోయినా మంచిదే, ఎక్కడికి ఎందుకు పోతావు? నీ కొడుకు ఎట్లా? నీ కొడుకు దగ్గరకో. ఏమైనా ఎక్కడన్నా పోతే ఇది ఒకటి అలకగా వస్తుంది నీకు. నేను ఎక్కడైనా గగన పోతా, మీరు కొడుకు అంతా నువ్వు అంతా అంటావు, నేను ఎక్కడైనా పోతా కదా. ఎందుకు అదంటే కొడుకు అంబడివా ఏ పోయేదని నాపుతున్నారా? పోని అదే కదా రేపు పోని పోయేదని నాపుతున్నారు. ఉండవా అనుకుంటా. నీ కొడుకు ఇంటికోతావు?
ఏ నాడు ఏమన్నా ఏ దాదా ఎడువదావు ఏ దాదా ఎడువదావు ఎడువయేదా నన్ను కొడతాను ఇంత కష్టం కొడుతుంది ఏ కొట్టది ఏం కాదు సరే సరే తింటది తింటది నాకు తింటది ఏమైతుంది అని కల్పాల బిడ్డలు వాడు ఏం కాదు ఏం కాదు ఏ కూసో 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 నేను ఊరుకుంటాను ఇలా ఉండి ఎన్నే ఉండాలి ఇక. ఉండనియది నన్ను కొట్టు ఏ ఉంటావు ఏం కాదు బాగా కొడుతుంది తిడుతుంది ఎడుతాడు ఏ పోని పోని ఇక. బాగుంటుంది ఏం కాదు ఉండుడే ఇక